మార్వాడీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజస్థానీ మార్వాడీల మీద గాని జైన్ల మీద గాని ఈగ కూడా వాలనివ్వబోమని తేల్చి చెప్పారు. మార్వాడీల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడవద్దని, వాళ్లు కూడా మన కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. మార్వాడీలు భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉందని తెలిపారు. రాజకీయంగా మార్వాడీలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మార్వాడీలకు మాటిచ్చి చాలా మంది మాట తప్పారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. రాజస్థానీ మారోడీస్ గాని జైన్స్ గాని వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రాజమహేంద్రవరం వారందరూ కూడా అంతర్భాగం. అలాంటి మాలో అంతర్భాగమైన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం కాదు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు. వారికి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారు వ్యాపారం ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు. స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా, నా రాజస్థానీ మారోడీస్ కానీ జైన్స్ కానీ అనేది వాళ్ళ మీద వాళ్ళనివ్వము. కూటమి అనేది వాళ్ళకి కవచం కింద ఎప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళు మాలో అంతర్భాగం, వాళ్ళు నా కుటుంబ సభ్యులని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.